రెయిన్బో కలర్ 7 కలర్స్ కదా, 7 కలర్లు కూడా మనం వేసినాము. ఏ కలర్ మీద మొక్క మంచిగా వస్తున్నాయని చెప్పి నిర్ధారం చేసుకున్న తర్వాత వైట్ అండ్ లేకపోతే రెడ్ కలర్ మీద ఎక్కువ మాకు దిగుబడులు వచ్చినాయి. మనం రైతాంగాన్ని ప్రతి ఒక్క మనిషి కాపాడుకోవాల్సిన కాలం వచ్చింది. మీరు రైతులను కాపాడలేదంటే మాత్రం వెరైటీని బట్టి కూడా ఎల్లో కలర్ కొద్దిగా 10 చెట్ల దాకా ముడతలు వస్తుంది. మిగిలిన మొక్కలు కూడా బాగానే ఉంది. రెడ్ కలర్లో మాత్రం ఏది కూడా లేదు. ఎందుకంటే రెండు ఒకటే మెయింటెనెన్స్ వల్ల నేను ఇది చెప్తున్నా. ఇది వచ్చి మీకు షేడ్ హౌస్. ఆ పాలి హౌస్లో ఏమో అటు సైడ్ ఏమో ఎల్లో వేసినాము, ఇటు రైట్ సైడ్ ఏమో రెడ్ వేసుకున్నాము. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఇది రెడ్, రైట్ సైడ్ ఏమో ఎల్లో. ఇది దీనిలో కూడా 2-3 డిఫరెంట్. అంటే మేము మొదట్లో సరే నేను ఇది చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నా కానీ మేము అప్పుడు మన తెలంగాణలో మనం వ్యవసాయం చేసుకునేటప్పుడు ఒకటే గ్రీన్ కలరే ఉండేది అన్నమాట. షేడ్ నెట్ గ్రీన్ కలర్. అంటే అప్పుడు ఉండిందో ఏమో మనకు తెలియదు. జనాలు ఎక్కువ వాడుకునేది మాత్రం గ్రీన్ కలర్. మేము ఏమనుకున్నామంటే మనిషికి సొకాయిలు రంగులు అంటే నేను నల్లగా ఉన్నానంటే అదే నల్లగుండ సొకాయిని వేసుకుంటున్నామంటే నేను వేసుకున్న షర్ట్ ఏమో అంత మనిషి అంత పెద్దగా ఏమో కనిపించాడు అనమాట. ఎందుకంటే వీడి కలరు ఒకటి, వీడు వేసుకున్న షర్ట్ కలరు ఒకటి. ఇది నా మనసులో వచ్చి అప్పుడే మనం చాలా కాలం ఉంచాను. మనిషి ఎట్లా ఈ షర్ట్లు ఇది రంగులు వేసుకుంటే బాగుంటున్నాడో అట్లా మొక్క కూడాను అది కూడా ఇష్టపడతాయి కదా అనే ఉద్దేశం మీద మనం మొట్టమొదట్లో మేము అప్పుడు మన పేరుల పన్నే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట్లో అన్నీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు మనం వేయడం జరిగింది. అంటే ఏంటంటే రెయిన్బో కలర్ 7 కలర్స్ కదా, 7 కలర్లు కూడా మనం వేసినాము. ఏ కలర్ మీద మొక్క మంచిగా వస్తున్నాయని చెప్పి నిర్ధారం చేసుకున్న తర్వాత వైట్ అండ్ లేకపోతే రెడ్ కలర్ మీద ఎక్కువ మాకు దిగుబడులు వచ్చినాయి. ఇప్పుడు ఈడ కూడా ఒక పని చేసినాము. ఇది మీరు చూసుకోవచ్చు. అంటే ఈ వెరైటీలో పెద్దగా తెలవాలి, దాంట్లో వెరైటీ పెట్టి పెట్టని మనకు ఆ డిఫరెంట్ కనపడుతుంది. ఇదేమో రెడ్ కలర్, అవతలేమో ఎల్లో కలర్. ఇక్కడ ఏం చేసినామంటే మేము నర్సరీ వెనకాల దీని లోపల పెట్టుకోవాలన్న ఉద్దేశం మీద కొద్దిగా దూరం ఏమో బ్లాక్ వేసినాము, అవతలేమో మొత్తం వైట్ వేసుకున్నాము. ఈ బ్లాక్ వేసిన దూరం ఈ రెడ్లో ఏం తెలవలేదు కానీ ఎల్లో కలర్లో మాత్రం ఆకులు ముడుచుకుపోతుంది. వైట్ వచ్చిన తర్వాత ఒక ఆకు కూడా ఒక్క చెట్టు కూడా ముడతలేదు. ఇప్పుడు వేరే వాళ్ళైతే ఏమనుకుంటారు, ఈ చోట్ల వైరస్ ఎక్కువ పడుతుంది, ఈ మొక్కలకు వైరస్ వచ్చేసింది అని వాళ్ళు నిర్ధారం చేసుకుని ఇక మందులను మార్చి కొట్టుకునే వాళ్ళే. మీరు కరెక్ట్గా నేను చూపిస్తా. ఈ బ్లాక్ మనకి ఎండ ఇట్లా క్రాస్కి పడేటప్పుడు ఎంత దూరం ఆ బ్లాక్ కలర్ పడిందో అంతవరకు మాత్రం ఈ ముడతలు కనపడుతుంది కానీ దాని అవతల ఒక్క ముడత కూడా లేదు. అయితే మనకు అర్థమైంది ఏంది, ఇది బ్లాక్ కలర్లో కొద్దిగా నీడ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ అంతా దేనికి ఏంటంటే నర్సరీలకు పనిచేస్తాయి. మనకి ఇట్లా పూత వచ్చేదానికి కొద్దిగా ఇది నీడ లాగా పడవల్ల కొద్దిగా చెట్టు పెరుగుతుంది అనే ఉద్దేశం ఒకటి. చెట్టు పెరగాలనుకుంటే కింద నుంచి బలం కూడా తీసుకుంటేనే పెరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఉద్దేశం వరకు ఇది ఎందుకు ముడతలు వచ్చినాయి ఏంటంటే, కానీ నేను చెప్పేది కూడా కరెక్ట్ కాదో ఇది గ్రహించుకుని చేసుకున్న వాళ్ళకి ఇది అవుతుంది. రైతులు ఇంత ఒక డీప్గా పోయి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్ద వాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్ద మహానుభావులు ఉన్నారు, అంతా చదువుకుని పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళకి ఇది మీరు కొద్దిగా ఆలోచన చెయ్యండి. ఎందుకంటే చేసి మనం రైతాంగాన్ని ప్రతి ఒక్క మనిషి కాపాడుకోవాల్సిన కాలం వచ్చింది.
మీరు రైతులను కాపాడలేదంటే మాత్రం అసలు మీరు తిండి లేకుండా మీరు ఎంత జీతం తీసుకున్నా సరే, కేజీ బియ్యం 150, 200 పోయిన తర్వాత మీరు ఎంత జీతం తీసుకుని ఏం చేయాలి? మీకు జీతాలు ఎక్కువ తీసుకుని కొద్దికి మామూలు రైతు కాదు, మనుషుల మీదనే బాధపడతాయి. కానీ మీకేమి ఇబ్బంది లేదు. మీరేంటి ఉద్యోగం చేసుకుని మాకు జీతాలు సరిపడేదంటే గవర్నమెంట్ ఏం చేస్తాయి? మీకు జీతాలు ఇస్తాయి. వాళ్ళ అది ధర్మం. మీకు జీతాలు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళకి పని చేసి పెడుతున్నారు, అందువల్ల వాళ్ళు మీకు జీతాలు ఇవ్వాల్సిందే, తప్పదు. అది ఎవరి మీద పోయి భారం పడుతుంది? మామూలు జనాల మీదనే పోయి భారం పడతాయి. అందుకోసం దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, నేను పెద్ద గొప్ప ఏం పని చేసినానని చెప్పరాలేదు, ఉండినా కానీ నాకు తెలిసిన ఐడియాను చెప్తున్నా. అందుకోసం డైరెక్ట్గానే అందరూ ఎవరు కూడా పెద్దవాళ్ళు కానీ ఈడ ప్రపంచంలో పుట్టలేదు, చేయలేదు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఒకటొకటి చెప్పిపోయేటప్పుడు దానిలో మంచిగా ఉండేది ఏమో జనాలు తీసుకుంటారు, మంచిగా లేనిదేమో జనాలు వదులుకుంటారు. అందుకోసం ఈ బ్లాక్ కలర్లో నా అభిప్రాయం ఏంటంటే, బ్లాక్ కలర్లో ఎండ ఎక్కువ పడని వల్ల ఇది కింద నుంచి తిండి తీసుకునే కుదరని వల్ల ఈ ముడతలు వచ్చినాయని నా అభిప్రాయం. ఎందుకంటే మందులు మెయింటెనెన్స్ అన్నీ ఒకటే, కానీ ఇక్కడ ఈ నీడ ఎంతవరకు పడుతుందో అంతవరకు మాత్రం అలాగుంది. మిగిలిన చోట్ల బ్రహ్మాండంగా మంచిగానే ఉంది, దీనిలాగానే ఉంది. కానీ ఎల్లో కలర్ మాత్రం అది వస్తుంది, రెడ్ కలర్ రావడం లేదు. ఇది ఇప్పుడు మేము ఉండేది కూడా బ్లాక్ కలర్ కిందకే ఉన్నాము. రెడ్ కలర్ మొక్కలు బాగానే ఉంది, చాలా చాటగా మంచిగా ఉంది. అది ఎల్లో కలర్ మాత్రం అలాగ వస్తుంది. దీన్ని చూసుకుని చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది షేడ్ నెట్లో వేసినాయి. తర్వాత ఈ షేడ్ నెట్లో ఎంత కాయలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయని కూడాను చూపిస్తారు వాళ్ళు. అంటే మా కంటికి తెలిసేది ఏంటంటే, పాలి హౌస్లో ఇంత కాయలు లేదు, ఈ సైజు కూడా లేదు. షేడ్ నెట్లో ఉంటున్నాయి. షేడ్ నెట్లో 1-2 కొద్దిగా తెగులు వచ్చిన మొక్కలు ఉంటున్నాయి. అది ఎల్లో కలర్లోనే ఉన్నాయి, రెడ్ కలర్లో అసలు ఒక మొక్క కూడా లేవు. దీన్ని పెట్టుకుని మన మందులు పని చేయలేదని చెప్పుకునేది కొన్ని రైతులు చెప్పుకుంటారు. వెరైటీని బట్టి ఉంటాయి. వెరైటీని బట్టి కూడాను ఎల్లో కలర్ కొద్దిగా 10 చెట్ల దాకా ముడతలు వస్తుంది, మిగిలిన మొక్కలు కూడా బాగానే ఉంది. రెడ్ కలర్లో మాత్రం ఏది కూడా లేదు. ఎందుకంటే రెండు ఒకటే మెయింటెనెన్స్ వల్ల నేను ఇది చెప్తున్నా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.